వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా లేదంటే కనుక క్వరీస్ ఏమన్నా ఉంటే కనుక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. వాటికి మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇస్తాం. అయితే దీంట్లో ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అందరూ నన్ను వైజాగ్లో బ్రాంచ్ ఉందా, విజయవాడలో బ్రాంచ్ ఉందా, బెంగళూరులో బ్రాంచ్ ఉందా అనుకుంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో మాత్రమే 2 బ్రాంచెస్లో మాత్రమే నేను చూస్తున్నాను. ఒకటి బాగంబర్పేట్ బ్రాంచు, 2 శ్రీనగర్ కాలనీ బ్రాంచు. ఈ 2 బ్రాంచెస్కే మీరు డైరెక్ట్గా రావచ్చు లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. ఆన్లైన్లో కనుక ఫస్ట్ మీరు అప్రోచ్ అయినట్టయితే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్లో మీరు మాట్లాడిన తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే రెజిమినల్ థెరపీస్ ఏమైనా అవసరం పడతాయి అంటేనే వాళ్ళు రావాల్సి వస్తుంది. లేదంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన పేషెంట్స్ 44 కంట్రీస్లో మన పేషెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ ప్రతిసారి రావాలి అంటే సాధ్యం కాదు కదా. సో ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు యునాని వైద్యాన్ని. అలాగే యునాని మందులు ఏవైతే ఉన్నాయో అవి కొరియర్ ద్వారా తెప్పించుకోబడతాయి అన్నమాట యూజువల్గా. అండ్ ఆన్లైన్లోనే మీరు మాకు నెక్స్ట్ ఫాలోఅప్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక, బొల్లి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో బొల్లి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా మటుకు ఎలా అంటే, మేము చాలా చోట్ల వాడి వెక్స్ అయిపోయాము అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ముందే చెప్పాను, యునాని వైద్యంలో బొల్లికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, లేవన్న క్వశ్చనే లేదు, ఉంది. దాని గురించి సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్సే మెయింటైన్ చేసి ఇప్పటికి కూడా ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు వాటి మీద. సో ఇంత చక్కటి యునాని వైద్యంలో మెడిసిన్స్ ఉన్న తర్వాత ఏవేవో మెడిసిన్స్ వాడాము మేము వెక్స్ అయిపోయాము అని మీరు ఫీల్ అయ్యి యునాని వైద్యం దగ్గరికి వచ్చేప్పటికీ, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే 30-40 ఇయర్స్గా బొల్లితో బాధపడుతూ ఉంటారు. 40 ఇయర్స్గా బాధపడుతున్న వీళ్ళు వితిన్ 4 డేస్లో ఆర్ 4 మంత్స్లో వాళ్ళకి మొత్తం రిజల్ట్ మొత్తం తగ్గిపోవాలి అన్నట్టుగా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి రాంగ్. మీ యొక్క బాడీ అండ్ అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్ తర్వాత హోమియోపతి మెడిసిన్ వాడి ఆ తర్వాత యునాని మెడిసిన్కి వస్తున్నారో వాళ్ళని మేము మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అది వాళ్ళకి యునాని వైద్యంలో డిలే అవుతుంది. అదే ఎవరైతే డైరెక్ట్గా యునాని మెడిసిన్కి వచ్చి ఫస్ట్ యునాని మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి కంపారిటివ్లీ చాలా తొందరగా తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, డైరెక్ట్గా యునాని మెడిసిన్కి వచ్చిన వాళ్ళకి 6 మంత్స్లో తగ్గినట్టయితే కనుక, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్ కానీ హోమియోపతి మెడిసిన్ కానీ వాడి వచ్చిన వాళ్ళకి దాదాపు 1.5 year పడుతుంది. అంటే 3 times వాళ్ళకి థ్రైస్ అది ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటుంది అనమాట. సో ఇలా ఎందుకు అంటే మేబీ వాళ్ళు వాడుతున్న స్టెరాయిడ్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే కనుక ఇతరత్ర ఏవైతే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వల్ల అయ్యుండొచ్చు. దట్ ఇంకా అది ఏంటి అన్నది మనకి పూర్తిగా తెలియదు, కానీ బట్ ఇలా మేము అబ్జర్వ్ చేసింది అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. సో అందుకని మేమేమంటున్నామంటే, బిఫోర్ గోయింగ్ టు ఎనీ అదర్ థీమ్స్, ఇంకా వేరే స్ట్రీమ్స్కి వెళ్ళే ముందర యునాని వైద్యం ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి యునాని వైద్యంలో చూడండి. చూస్తే కనుక ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మటుకు ఏమవుతూ ఉంటుందంటే యునాని వైద్యంలో కూడాను మొత్తం ప్రపంచం అంతా వాళ్ళు 10-15 ఏళ్ళు మెడిసిన్స్ వాడడానికి చూపించిన ఓపిక యునాని వైద్యంలో ఎందుకో మరి చూపించలేకపోతూ ఉంటారు. యునాని వైద్యంలో ఏవైతే మేము తినకూడదని చెప్తామో, లేదంటే లైఫ్ స్టైల్ ఏదైతే మార్చుకోవాలని చెప్తామో, లేదంటే కనుక మెడిసిన్స్ మేము ఇచ్చిన డోసేజ్ ఏదైతే ఉందో ఆ డోసేజ్ కూడా కొంతమంది సరిగ్గా వాడరు. అంటే ఫర్ సపోజ్ మేము రాత్రి తొందరగా పడుకోవాలి అంటే కనుక ఎవరు కూడాను రాత్రి తొందరగా పడుకోకుండా 11, 12, 1 గంటకు పడుకోవడం మొదలెడుతూ ఉంటారు. కనీసం అది చేంజ్ చేసుకోరు. అంటే వాళ్ళు ఇంటికి జాబ్ చేస్తున్న వాళ్ళు బై 6 o'clock కల్లా ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు పడుకోవడం మాత్రం రాత్రి 11, 12 పడుకుంటున్నారు. స్టూడెంట్స్ కూడా, అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడాను ఏంటంటే, రాత్రి మేము 8:30కి పడుకోవాలి అంటే కనుక 7ంటికి తినేసి 8:30కి పడుకోమంటే అతి కష్టం మీద 7ంటికి కొంతమంది తింటున్నారు, కానీ 8:30కి మాత్రం పడుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ 12, 1 గంటకు పడుకోవడం మొదలెడుతున్నారు.
ఇలా ఎవరైతే లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయరో వాళ్ళలో ఖచ్చితంగా కొంత డిలే ఉంటుంది కదా. సో మేము ఏవైతే చెప్తున్నామో ఇప్పుడు ఒక డిసిప్లిన్ లైఫ్ మెయింటైన్ చేయాలి అంటున్నాము, తర్వాత ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి అంటున్నాము. ఏవైతే మేము షుగర్ కంప్లీట్గా మానేయాలి అంటే కనుక అది కూడా మానేయట్లేదు. అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ ఏవైతే మేము వాళ్ళకి ఎక్సర్సైజెస్ వాకింగ్లు అవి చేయమంటున్నామో అవి చేయట్లేదు. మిగతా డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ ఉండి విటిలిగో ఉంటుందో డయాబెటీస్ని కంట్రోల్ చేయకుండా విటిలిగో మాత్రం తగ్గాలి అంటే మాత్రము అది సాధ్యం కాదు. ఎందుకంటే డయాబెటీస్లో లివర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఈవెన్ విటిలిగోలో కూడా లివర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ డయాబెటీస్కి మనం మెడిసిన్ ఇవ్వమో, లివర్ని కంట్రోల్ చేయమో, మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయమో, ఇది ఆటోమేటిక్గా దాని డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి ఈ తెల్ల మచ్చల మీద పడుతుందన్నమాట. సో ఇలా ఎవరికైతే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో అవి కనుక కరెక్ట్గా వాళ్ళు పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి. వెరీ రేర్లీ ఎలా అంటే మా దగ్గర తీసుకుంటే కనుక రిజల్ట్ గత ఒక 4-5 ఏళ్ళుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 98% మా దగ్గర రిజల్ట్ వస్తుంది. అయితే ఈ 98% రిజల్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు సరిగ్గా వాడకపోయినా కానీ మనకి రెస్పాన్స్ వచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే వాళ్ళు సరిగ్గా వాడకపోతేనే రెస్పాన్స్ అంతలా ఉంటే కనుక అదే కరెక్ట్గా మేము చెప్పినట్టుగా వాడితే రిజల్ట్ ఎలా ఉండాలి. సో అందుకని ఎవరైతే ఫస్ట్ బ్లేమ్ చేసే ముందర డాక్టర్స్ని ఎంతవరకు మీరు డిసిప్లిన్డ్గా ఉంటున్నారు, ఎంతవరకు మీరు మేము చెప్పిన టైం టు టైం 12:30 అంటే 12:30కి లంచ్ చేస్తున్నారు, నైట్ 7 అంటే 7కి డిన్నర్ చేస్తున్నారు, 10:30 4 o'clockకి ఎవరైతే సూప్స్ తాగుతున్నారో, ఎవరైతే 8:30 కల్లా తర్వాత పడుకుంటున్నారో, ఎవరైతే మార్నింగ్ 3 to 5 మధ్యలో లేస్తున్నారో, లేచి వాళ్ళు వెరీ సిన్సియర్లీ ఎవరైతే ట్రై చేస్తున్నారో, మేము పైపూతలు ఏవైతే చెప్తున్నామో అవన్నీ పెట్టి ఎండకి ఎక్స్పోజ్ చేయాలి. అంటే బొల్లికి సంబంధించి ఎన్నైతే మేము మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెయ్యాలి కరెక్ట్గా. చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మాకు ఫోటోగ్రాఫ్స్ పంపించాలి. చాలామంది పేషెంట్స్కి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, ఎవ్రీ మంత్ మీరు ఫొటోస్ పంపిస్తే కనుక దాన్ని మేము స్టడీ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఎలా చేయాలి ఏంటి అన్నది మేము ప్లాన్ చేస్తాము. అంటే చాలా మటుకు పేషెంట్స్ అసలు వాళ్ళు ఏమన్నంటే సింపుల్గా ఒకటే మాట మర్చిపోయాము అంటారు అంతే. సో ఎప్పుడైతే పేషెంట్స్ సింపుల్గా మర్చిపోయాము అని మాట్లాడే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అంతే సింపుల్గా ఎలా డాక్టర్స్ని వాళ్ళు మరి క్వశ్చన్ చేయాలనిపిస్తుంటుందో మరి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. డాక్టర్స్ని అనే ముందర బ్లేమ్ చేసే ముందర మీరు ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారని చూడండి. ఎందుకంటే డాక్టర్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ 20%. ఎందుకంటే మేము ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాసిస్తామో ఆ రాసినంత మాత్రాన చూమంతరాన్ని ఏం మందులు ఏమి మీకు మాయలు మంత్రాలు జరిగి ఏం తగ్గిపోదు. ఆ రాసినట్టుగా కరెక్ట్గా వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి, మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోవాలి, ఏవైతే పైపూతలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా వేయాలి. ఇంత చేసిన తర్వాత కూడా అందరికీ 4 monthsలో రిజల్ట్ రావాలి అని కూడా ఎక్కడ రూల్ లేదు. వాళ్ళ టెంపర్మెంట్ని బట్టి టైం పడుతుంది. ఈవెన్ 4 months ఎందుకు కొన్నిసార్లు 4 years పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే విటిలిగోలో. బట్ యునాని వైద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే డిలే అయినా కానీ వాళ్ళకి లేట్గా అయినా సరే రెస్పాన్స్ వస్తుంది అండ్ రిజల్ట్స్ వస్తున్నాయి మాకు. అండ్ అంత చక్కటి రిజల్ట్స్ మీకు ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా మేము చాలా మటుకు అవన్నీ కూడాను మేము పెట్టడం జరిగింది. బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, పేషెంట్స్తో ఇంటర్వ్యూస్ కూడా కొన్ని పెట్టాము మేము. కాకపోతే ఏంటంటే జస్ట్ ఏదో ఇలా పెట్టాము అని చెప్పి మీరు యునాని వైద్యానికి వెళ్ళండి అని నేను అంటలేదు. యునాని వైద్యం అన్నది 7,000 సంవత్సరాలుగా నడుస్తున్న వైద్యము, ఒక టైం టెస్టెడ్ మెడిసిన్. అంత టైం టెస్టెడ్ మెడిసిన్ ఉన్నప్పుడు మీరు నిన్నగాక మొన్న పుట్టిన హోమియోపతి అండ్ ఇంగ్లీష్ వైద్యాన్ని బిలీవ్ చేసినప్పుడు వై నాట్ యునాని మెడిసిన్ అంటున్నాను నేను. అయితే ఇంకొక క్వశ్చన్ తీసుకుందాము, బొల్లి ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చాలా చిన్న వయసు నుంచి కూడా పేరెంట్స్ని మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. మా దగ్గరికి మొదటిసారి అటెండ్ అయిన ప్రతి పేషెంట్కి కూడా చెప్తూ ఉంటాం మేము, ఎవరికైతే బొల్లి ఉంటుందో ఆ బొల్లి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రైట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి. రైట్ ఏజ్ అంటే మీ ఉద్దేశంలో రైట్ ఏజ్ 30 ఏళ్ళుగా ఉండొచ్చు, కానీ బట్ యునాని వైద్యం ప్రకారం మాత్రం 30sలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం రైట్ ఏజ్ కాదు. ఆడపిల్లలైతే కనుక 18 ఏళ్ళు నిండంగానే
మగపిల్లలు అయితే కనుక 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే వీలైనంత తొందరలో మ్యారేజ్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా కనుక మ్యారేజెస్ చేసుకున్నట్టయితే కనుక వాళ్ళల్లో కూడాను బొల్లి ట్రీట్మెంట్ ఏదైతే మేము చిన్నతనంలో చేసేసామో మొత్తం తగ్గిపోయిందో, ఎవరైతే పెళ్ళిళ్ళు సరిగ్గా చేసుకోవట్లేదో వాళ్ళకి మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల రిపీట్ అయిన వాళ్ళు ఎన్నో కేసులు చూసాం మేము అట్లా. సో అందుకని అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరికైతే బొల్లి వస్తుందో వాళ్ళు తప్పకుండా వీలైనంత వరకు కరెక్ట్ ఏజ్కి పెళ్లి చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే సోషల్ పరంగా చూస్తే కనుక మనము మన సొసైటీలో ఏమవుతుందంటే, బొల్లి ఉంది అని చెప్పి చాలామంది వాళ్ళని వెలేస్తుంటారు కూడా. అంటే బొల్లి ఉన్న వాళ్ళని టచ్ చేయకపోవడము, బొల్లి ఉంటే కనుక వాళ్ళని టచ్ చేస్తే ఏమన్నా వాళ్ళకి వస్తుందేమో అని. యాక్చువల్గా బొల్లి అనేది కంటేజియస్ డిసీజ్ కాదు, ఒకరి నుంచి ఒకరికి ముట్టుకుంటే వచ్చే డిసీజ్ కాదు అది. అయినా సరే కొన్నిసార్లు అది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టమైపోతుంటుంది కొంతమందికి. అలాగే బొల్లి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ. సో ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో యూజువల్గా కొంతమందికి నేను అన్న మాటలు చాలా కటువుగా అనిపిస్తుంటుంది, చాలా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్యాక్ట్గా ఒక నిమిషం మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ 25 or 27 ఇయర్స్ వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఎప్పుడో 27 ఏళ్ళకి 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుందాము అని చెప్పి అలా ఏవైనా కారణాలు కావచ్చు, ఆ కారణాలన్నీ పక్కకు పెడితే కనుక 30 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు వాళ్ళు. 29వ ఏట వాళ్ళకి బొల్లి అన్నది వచ్చింది. వచ్చి ఇంగ్లీష్ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్, ఇంక ఏది వాళ్ళకి దొరికితే అవన్నీ ట్రై చేశారు. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకున్నారు. ఈవెన్ ఏమంటారు స్కిన్ గ్రాఫ్టింగ్స్ కూడా చేయించుకున్నారు. స్కిన్ గ్రాఫ్టింగ్ చేసుకునేప్పటికి ఏమైపోయిందంటే, ఎక్కడైతే స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారో ఆ చేసిన చోట వేసిన చోట 2 చోట్ల కూడా విపరీతంగా బొల్లి మచ్చలు వచ్చేసి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంతగా బాడీ అంతా స్టెరాయిడ్స్తో వాడి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ యునాని వైద్యంలో కంప్లీట్ అవ్వాలి అంటే టైం పడుతుంది ఖచ్చితంగా. మరి అంత టైం కన్జ్యూమింగ్ అంత ఇది ఉన్నప్పుడు వాళ్ళు అలా వెయిట్ చేసుకుంటూ ఉంటే కనుక, ఇది తగ్గాలి, తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అంటే కనుక ఇంకా ఎంత లేట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు 18 ఏళ్ళకే పెళ్లి చేసుకొని ఉంటే కనుక వాళ్ళకి ఆ పాటికి మొత్తం అంతా అసలు ఏమంటారు పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు అయిపోయి, మొత్తం సెటిల్డ్ అయిపోయి 27 ఇయర్స్కి ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు హ్యాపీ లైఫ్ ఉంటుంది. బట్ వాళ్ళు 27 ఇయర్స్ వచ్చినా కానీ పెళ్లి చేసుకోకుండా కూర్చొని 27 తర్వాత బొల్లి వస్తే కనుక వాళ్ళు ఏం చేయాలి? పోనీ వాళ్ళకి సంబంధాలు వస్తాయా అంటే రావు. 30s దాటే అంటే ఇంకా కష్టమైపోతుంది. సో ఇలా ఉన్న వాళ్ళకి నేనేమంటున్నా అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అన్నెసర్లీ కూర్చొని బాధపడుకుంటూ ఫీల్ అవ్వడం కన్నా కూడాను బొల్లి వచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటే కనుక ఇద్దరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అటు మగవాళ్ళకి ఇటు లేడీస్కి. అంటే చూడండి, అదొక సొల్యూషన్, అంతేగాని అదే సొల్యూషన్ అని నేను అంటలేదు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ ఆ తర్వాత మందులు వాడండి, ఎలా అయినా తగ్గుతుంది యునాని వైద్యంలో. కాకపోతే ఏంటంటే టైం కన్జ్యూమింగ్. బట్ వయసు ఆగదే. ఇప్పుడు 27 ఇయర్స్ ప్రతిరోజు ఒక రోజు గడిచింది అంటే గడిచింది అంతే, అది మళ్ళీ తిరిగి రాదు. సో అలా ముందుకు వెళ్ళిపోతున్న ఈ ఏజ్ ఏదైతే ఉందో అది తిరిగి రాకపోయేసరికి ఏమైపోతుందంటే, ఇంకా తర్వాత ఫ్యూచర్లో దానివల్ల ఎన్నో మీకు పర్యవసనాలు, మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. దాని యొక్క పర్యవసానం కూడా చాలా తీవ్రంగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు లైఫ్ అంతా ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక, అందరికీ నేను ఎందుకు ఇలా బొల్లి వచ్చిన వాళ్ళనే చేసుకోండి పోనీ అట్లీస్ట్ అట్లా అన్నా మీరు ఇదవ్వచ్చు అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక పేషెంట్కి నేనే ట్రీట్ చేశాను. ఐ థింక్ ట్రీట్ చేసి కూడా ఒక 15 ఏళ్ళు దాటి ఉంటుంది. 15 ఏళ్ల క్రితం ట్రీట్ చేశాను నేను ఆ పేషెంట్ని. అప్పటికే ఆ పేషెంట్కి 30 ఇయర్స్ 32 ఇయర్స్ ఉండింది, పెళ్లి చేసుకోలేదు. బొల్లి తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అన్న దీనిలో చాలా మటుకు మందులు వాడారు. ఆ తర్వాత మన దగ్గర కూడా వచ్చి మందులు వాడారు. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత దాదాపు వాళ్ళకి 3-4 ఇయర్స్ పట్టింది అది ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 3-4 ఇయర్స్ అంటే దాదాపు అప్పటికే 32 ఇయర్స్ అంటే ఇంకొక 4-5 ఇయర్స్ దానికి యాడ్ చేసుకుంటే ఆల్రెడీ 37 నియరింగ్ టు 40కి వచ్చేసినట్టు లెక్క వాళ్ళు. అప్పుడు మొత్తం బొల్లి వాళ్ళకున్న మొత్తం తగ్గిపోయింది. కానీ
37 దాటిన తర్వాత పిల్లలు ఎక్కడ? ఎవరు అంటే వాళ్ళే కోరుకున్నట్టుగా అయితే మీకు పిల్లలైతే దొరకడం కష్టం కదా. 40 years అంటే పిల్లల తల్లులే కానీ పిల్లలు దొరకడం కష్టం. సో దాంతో ఏమైపోయిందంటే అలా 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 ఉండిపోయి బొల్లి అయితే మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం తగ్గిపోయింది ఆ పేషెంట్కి. బట్ అన్మ్యారీడ్గా అలాగే మిగిలిపోయారు. అందుకే నేను అంటున్నది ఏంటంటే రైట్ టైంలో రైట్ మ్యారేజెస్ చేసుకుంటే కనుక ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి కూడాను బయటపడవచ్చు. సో బొల్లి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అపార్థం చేసుకోకండి, నేను చెప్పింది వేరే మరోలా ఏం చెప్పట్లేదు. నేను కొంతమంది పేషెంట్స్ ఎవరైతే నేను చెప్పిన దానికి ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఏం చెప్తున్నాను అన్నది ఫ్యాక్ట్స్ ఏంటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒకరికి కొన్ని బొల్లి మచ్చలు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో తక్కువనో లేదంటే కనుక వాళ్ళు ఏదో ఇంకా అయిపోయింది లైఫ్ అనో నేను అంటలేదు. కానీ అప్పటికే డిలే అయిపోయిన మ్యారేజ్ 18 ఏళ్ళకి జరగాల్సిన మ్యారేజ్ మీకు 27-30 yearsకి వచ్చిన మ్యారేజ్ జరగకపోతే కనుక ఇంకా అప్పటికి కూడా ఇది కాకపోతే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ కాంప్రమైజ్. లైఫ్లో ఎప్పుడు కూడాను ఫ్లెక్సిబిలిటీ, కాంప్రమైజ్ అవ్వడం రెండు కూడా ఇంపార్టెంట్. ఎవరో ఆకాశంలోంచి ఎవరో ఊడిపడరు. సో ముందర ఉన్న వాళ్ళలో మీకు అర్థమైన వాళ్ళని చూసుకొని ఆ టైంకి పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. అంతేకాని కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ కెరియర్. ఎవరైనా సరే కర్మ మీద మాత్రమే మనము ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కర్మ అంటే వర్క్. సో ఎంత వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెడుతుంటామో అంత ఆరోగ్యంగా కూడా ఉంటాము, ఫిజికల్గా కూడాను, మెంటల్గా కూడాను అండ్ ప్రొఫెషనల్గా కూడాను ఆరోగ్యంగా ఉంటాము. అయితే యునానీ మెడిసిన్స్లో కన్సిస్టెన్సీ అన్నది ఎప్పుడూ ఒకేలా ఎందుకు ఉండట్లేదు అని. యాక్చువల్గా ఏంటంటే యునానీ వైద్యంలో ఏవైతే మందులు తయారీ అవుతాయో అండ్ ఇన్ పర్టికులర్లీ సత్య యునానీ ఫార్మసీలో ఏవైతే మందులు తయారవుతున్నాయో ఆ సత్య యునానీ ఫార్మసీలో తయారవుతున్న మందుల్లో ఈ మూలికలన్నీ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, మొత్తం ప్రపంచంలోని రకరకాల ఏరియాస్ నుంచి ఆ మూలికలు మనము ప్రొక్యూర్ చేసుకొని వాటిల్ని ఫైన్ పౌడర్ చేసి వాటిల్ని తేనెలో తయారు చేస్తూ ఉంటారు అన్నమాట మందుల్ని. సో ఇలా తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ అలా పౌడర్ చేసిన దాన్ని మనము ట్యాబ్లెట్ రూపంలో ఇస్తున్నాము అంటే కనుక అది సేమ్ ఉంటుంది ఎవ్రీ టైం. బట్ ఎప్పుడైతే మేము దాన్ని తేనెలో తయారు చేస్తామో, ఇలా తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏమవుతుందంటే అవి పొంగడం జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే మీకు మొత్తం ఆ తేనెలో ఉన్న తేమంతా కూడాను అది తీసేసుకొని అది మందు గట్టిగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ మేము తయారు చేసినప్పుడు, మేము ప్యాకింగ్ చేసినప్పుడు కరెక్ట్గానే ఉంటుంది అది. బట్ ఆఫ్టర్ కొంత పీరియడ్ గడిచిన తర్వాత ఏమవుతుందంటే మనకి అవన్నీ కూడాను గట్టిగా అవుతుంటాయి. ఆర్ వెదర్ మూలంగా ఇప్పుడు చూడండి, ప్రతిసారి మనకి హాట్ టెంపరేచర్ ఉండదు, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ కోల్డ్స్ కూడా వెళ్తుంది మన టెంపరేచర్ అన్నది. అలా టెంపరేచర్ వేరియేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మెడిసిన్స్ ఏవైతే తయారు చేస్తున్నామో మెడిసిన్ తయారు చేసిన వాటిల్లోని కన్సిస్టెన్సీ కూడాను కొంచెం గట్టిగా అవ్వడము లేదంటే కనుక పల్చగా అవడం ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే యూజువల్గా ఎప్పుడైతే మందు గట్టిగా అయిపోతూ ఉంటుందో అప్పుడు ఈ తేనె ఏదైతే ఉంటుందో తేనె ఇంకొంచెం యాడ్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకున్నట్టయితే కనుక మీరు దాన్ని మొత్తం స్పూన్తో పైనుంచి కిందికి కలిపినట్టయితే కనుక అప్పుడు కూడాను మీకు కరెక్ట్గా మళ్ళీ అది మీరు వాడడానికి ఈజీగా అవుతుందన్నమాట. సమ్టైమ్స్ ఇంకొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యునానీ మందులు వాడేటప్పుడు ఏంటంటే పైనుంచి కిందికి మందు కలపకుండా జస్ట్ పైన మెడిసిన్ తీసుకోవడం మొదలెడుతుంటారు అనమాట. ఎప్పుడైతే అలా పైన మెడిసిన్ తీసుకోవడం మొదలెడుతుంటారో ఈ తేనె పార్ట్ అంతా కూడాను లిక్విడ్ పార్ట్ అంతా పైకి వచ్చి సాలిడ్స్ ఏవైతే ఈ పౌడర్ ఫామ్ ఏదైతే దానిలో నానిన పౌడర్ ఫామ్ ఉందో అదంతా కిందికి చేరుకుంటుందో అప్పుడు ఏమవుతుంటుందంటే పైన అంతా కూడాను లూజ్గా ఉంటుంది, కింద అంతా కూడాను గట్టిగా ఉంటుంది అనమాట. సో యునానీ మందులు ఎప్పుడు కూడాను పైనుంచి కిందికి కలుపుతూ ఉండాలి బాగా. ఒకసారి కలిపి తీసుకున్నప్పుడల్లా ఒకసారి పైనుంచి కిందికి కలిపి ఆ తర్వాత దాన్ని మెడిసిన్ అన్నది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే యునానీ వైద్యంలో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రకరకాల మూలికలు మనకి డిఫరెంట్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటాయి మన సత్య యునానీ ఫార్మసీకి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే కనుక అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను నేను. మామిడి పండు ఏదైతే ఉందో ఆ మామిడి పండులో మీకు హెల్త్ బెనిఫిట్స్ కానీ దానిలో ఉండే న్యూట్రియంట్స్ కానీ ఇంచుమించుగా సేమ్ ఉంటాయి.
కానీ మీరు అదే పండు ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే ఒకలా ఉంటుంది, తెలంగాణలో చూసుకుంటే ఒకలా ఉంటుంది, మహారాష్ట్రలో చూస్తే కనుక పండు కలర్ మారిపోతుంది, దాని సైజ్ మారిపోతుంది, దాని యొక్క అన్నీ మారిపోతాయి పైనుంచి కింది వరకు. అదే కాశ్మీర్లో అటువైపు మీకు ఉత్తరప్రదేశ్ అటువైపు చూస్తే కనుక అటువైపు మామిడి పళ్ళు వేరుగా ఉంటాయి కంప్లీట్గా. కానీ మీరు ఓవరాల్గా చూస్తే కనుక ఎక్కడ చూసినా కానీ మామిడి పండు ఒకటే, దాన్ని మామిడి పండనే అంటాం మనం, తేడా ఏముంటుంది. దానిలో యొక్క న్యూట్రిషనల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఇంచుమించుగా సేమ్ ఉంటాయి. సో దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ కూడా ఇంచుమించుగా సేమ్ ఉంటాయి. బట్ దాని రూపం అన్నది కొంత డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మామిడి పండులోనే ఇంత డిఫరెన్స్ ఉంటే కనుక ఏవైతే మూలికలు మనకి ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ ఏరియాలో దొరికే మూలిక వేరుంటుంది, సేమ్ అదే ఉంటుంది. కానీ హిమాలయన్ బెల్ట్లో దొరికే మూలిక వేరుంటుంది, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు ఇరాన్ అటువైపు దొరికే మూలికలు వేరుంటాయి. బట్ వీటిలన్నిట్లో కూడాను ఏంటంటే దాని యొక్క స్ట్రక్చరల్ డిఫరెంట్ ఉంటుందేమో కానీ బట్ క్వాలిటీలో ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ వాటి అన్నిటి కూడా మెడిసినల్ వాల్యూ ఇంచుమించుగా సేమ్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మేము మెడిసిన్స్ ఏవైతే మూలికలు తీసుకుంటూ ఉంటామో వాటిని చేయడం జరుగుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక కొన్ని ఏరియాస్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఏరియా నుంచి వచ్చే మూలికలు కొన్ని ఉంటాయి. సో అలాంటి మూలికలు మనకు దొరకనప్పుడు, అవి కుదరనప్పుడు ఏం చేస్తుంటామంటే వాటికి యునానీ వైద్యంలో బదల్ అని చెప్పబడి ఉంటాయి అనమాట. అంటే వాటికి బదులుగా ఏవైతే వాడుతుంటారో వాటిని బదల్ అంటారు యునానీ మెడిసిన్లో. సో ఆ బదల్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా కొన్నిసార్లు వాటికి బదులుగా వేసి చేయవలసిన అవసరం పడచ్చు కొన్నిసార్లు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి దాని యొక్క డిఫరెన్స్ కొంత మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే అదే మూలిక మీకు సీజన్ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఒకలాగా, సీజన్ మిడిల్లో తీసుకున్నప్పుడు ఒకలాగా, ఎండింగ్లో తీసుకున్నప్పుడు ఒకలాగా కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఫారెస్ట్ ఏరియాని బట్టి టెంపరేట్ అది దాని జోన్ని బట్టి వాటి యొక్క ఏమంటారు స్పీషీస్ని బట్టి కూడాను మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇంత వేరీడ్ డిఫరెన్సెస్ ఉన్న మూలికల్ని మేము ఎప్పుడైతే మందుల కింద తయారు చేసినప్పుడు ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ ప్రతిసారి ఒకేలా రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే యునానీ మెడిసిన్స్ అన్నీ కూడాను మ్యాన్ మేడ్. సో మ్యాన్ మేడ్ కాబట్టి మీకు మెడిసిన్ అన్నది కరెక్ట్గా ఉంటుంది, కానీ దాని యొక్క మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్ ఏదైతే మీరు టేస్ట్ చేస్తుంటారో ఆ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించి చూడండి. మీరే కనుక ఆలూ ఫ్రై కనుక చేసినట్టయితే కనుక సింపుల్ ఆలూ ఫ్రై, ఓన్లీ ముక్కలు కట్ చేసి జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి మీరు ఏదైతే తీసేస్తూ ఉంటారో దాన్ని కూడా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఆలుతో మళ్ళీ చేయండి, సేమ్ టేస్ట్ రాదు, సేమ్ కలర్ రాదు, సేమ్ ఇది రాదు. అంటే చేసే మీ వంటలోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈవెన్ మెడిసిన్స్లో కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెడిసినల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ మాత్రం ఏం తగ్గదు. అండ్ దాని యొక్క కంట్రోల్ ఏదైతే ఉంటుందో, క్వాలిటీ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి కూడా స్పెషల్లీ సత్య యునానీ ఫార్మసీలో దాన్ని మెయింటైన్ చేయడానికి సపరేట్గా డాక్టర్స్ ఉంటారు, బాటనిస్టులు ఉంటారు. వీళ్ళందరూ కూడాను మెయింటైన్ చేసి దాన్ని అంతా చేసిన తర్వాతే మెడిసిన్స్ తయారవుతాయి. నాట్ ఓన్లీ ఇన్ సత్య యునానీ ఫార్మసీ, ఎన్నైతే బిగ్ ఫార్మసీస్ ఎవరైతే జిఎంపీ సర్టిఫికేషన్స్తో తయారు చేస్తున్నారో మందులు, వాళ్ళందరూ కూడాను యునానీ వైద్యంలో అలా క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేసేవాళ్ళే ఉంటారు. అలా క్వాలిటీ ఏదైతే ఉందో అష్యూరెన్స్తో పాటే మెడిసిన్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఒక మెడిసిన్ తయారవడం అంటే అంత ఈజీగా కాదు. దానిలో కొన్నిసార్లు 40 రకాల మూలికలు కూడా ఉంటుంటాయి. సో అన్ని రకాల మూలికలను అంత డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాటిలన్నింటినీ కలెక్ట్ చేసి ప్రొక్యూర్ చేసి మెడిసిన్ తయారు చేసి ఇచ్చినప్పుడు డెఫినెట్గా దానిలో డిఫరెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ అది మీ హెల్త్కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇంకా చక్కగా మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసేది విధంగానే ఉంటుంది, కానీ నెగిటివ్ వేలో ఏవి ఉండవు. అయితే కొంతమంది రాసిన వీటిలో చూస్తే కనుక ఏంటంటే ఇంగ్లీష్, ఉర్దూ అండ్ అరబిక్ పదాలు కూడా యూజ్ చేస్తున్నారు, అందుకని మాకు అర్థం కావడం కష్టంగా ఉంది అని అంటున్నారు. నేను దాదాపుగా 2002 నుంచి తెలుగులోనే అందరికీ, తెలుగు వాళ్ళకి యునానీ వైద్యం గురించి అర్థం కావాలని తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు. యునానీ వైద్యం అన్నది ఏమైపోయిందంటే అసలు పుట్టింది మెసపటామియాలో అయినా సరే ఆ మెసపటామియన్ లాంగ్వేజ్, తర్వాత ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఈజిప్టియన్ లాంగ్వేజ్ నుంచి గ్రీస్కి వెళ్ళినప్పుడు గ్రీక్ లాంగ్వేజ్,
అక్కడి నుంచి రోమన్ లాంగ్వేజ్, అక్కడి నుంచి పర్షియన్ ఏదైతే ఉందో ఫార్సీ అది, మళ్ళీ అక్కడి నుంచి అరబ్బీ, వీటిలన్నిటినీ కూడాను వీళ్ళు ఏం చేశారంటే అరబ్బీలోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో అరబ్బీలోకి ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేశారో ఆ నాలెడ్జ్ అంతాను కూడాను చేసినప్పుడు ఏమైపోయిందంటే చాలా విపరీతంగా మనకు అరబ్బీ అండ్ ఉర్దూలో మనకి ఈ వర్డ్స్ అన్నవి ఉన్నాయన్నమాట. సో అందుకని ఉర్దూ అన్నది మన ఇండియన్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఉర్దూ చూస్ చేసుకున్నాను. ఉర్దూ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు కూడా మరి అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే కనుక, ఇప్పుడు మీరు మామూలుగా మీరు స్వీట్ హౌస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా హల్వా అంటున్నారు మీరు, మరి ఆ హల్వా అన్న పదం ఇచ్చింది యునానీ వైద్యమే కదా. సో హల్వా అన్న పదం బయటకు వస్తేనే కదా మీకు తెలిసింది యునానీ వైద్యం గురించి. సో అందుకని నేను ఓన్లీ ఉర్దూ పదాలు ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆ ఉర్దూ పదాలు ఏవైతే యూజ్ చేస్తున్నానో నేను దాన్ని తెలుగులో చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నాను నేను. బట్ స్టిల్ అయినా కానీ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నేను 10 ఏళ్ళు చదివిన చదువుని ఇంటర్మీడియట్ తర్వాత దాన్ని మీకు 10 నిమిషాల్లో మీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తే కనుక డెఫినెట్లీ కొంత మీకు ఇబ్బందిగానే ఉంటుంది. పైగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేని వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాము. మేము లే లాంగ్వేజ్లో ఇంకా దాన్ని మీకు తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను. కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని అలాగే తెలుసుకోవాలి, వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఉర్దూ లాంగ్వేజ్లోనే ఆ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఇంకా బాగా మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు హల్వా అన్న పదం ఏదైతే ఉందో ఆ హల్వా అన్న పదం యునానీ వైద్యం ఇచ్చింది అని మీకు ఏదైతే చెప్పానో దాన్ని తెలుగులో హల్వాకి వేరే పదం అంటూ కావాలి అంటే కొంచెం కష్టమే. సో అందుకని యునానీ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను అలాగే అర్థం చేసుకోండి. దాని మీనింగ్ ఏమిటి అన్నది నేను ఏదైతే తెలుగులో చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు అంటే కనుక అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్కహాల్ మానేయడానికి రెమెడీస్. ఆల్కహాల్ మానేయడానికి అంటూ అలా రెమెడీస్ ఏమీ ఉండవు. ఇన్ కేస్ ఎవరైనా అలా ఉంటాయి అని చెప్తే కూడా డోంట్ బిలీవ్. ఓన్లీ కౌన్సిలింగ్స్ ఉంటాయి. లేదంటే కనుక మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనే ఒక దృఢ సంకల్పం మీకు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా, ఈవెన్ రెమెడీస్ ఇచ్చినా ఆ రెమెడీ చలో ఒకవేళ రెమెడీ ఉంది అనుకోండి మీరు అనుకున్నట్టుగా, అంటే ఆ ట్యాబ్లెటో ఆ రెమెడీయో ఏదో వేసుకుంటారో ఆ వేసుకున్నంత వరకే ఆగుతుంది అంతే, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అన్నట్టు కదా. అలా కాదు. ఆల్కహాల్ అన్నది ఒక ఆల్కహాలే కాదు, ఎటువంటి చెడు హ్యాబిట్ అయినా సరే దాని దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఒక డిసిప్లిన్ ఉండాలి మనలో మనకి. అంతేగాని దానిలో ఏం రెమెడీస్ ఉండవు. మీకు మీరు తాగకూడదు అన్న ఒక గట్టి సంకల్పంతో ఉండి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంతే. దానికి మీరు మెడిటేషన్ కానీ లేదంటే కనుక వేరే వర్క్లో ఉండడము, లేదంటే కనుక మీ మైండ్ని డైవర్ట్ చేసేలాగా హార్డ్ వర్క్ చేయడము, ఇలా అన్నీ చేసినట్టయితే కనుక అప్పుడు కూడా మీకు ఆల్కహాల్ నుంచి బయటపడతారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? ఆల్కహాల్ ఎవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. యాక్చువల్గా గాల్ బ్లాడర్లో ఎవరైతే స్టోన్స్ ఉంటాయో అంటే దాని అర్థం ఏంటంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇలాంటి వాళ్ళు కనుక ఆల్కహాల్ తీసుకున్నట్టయితే కనుక చాలా ఎక్కువగా వాళ్ళకి బాడీలో నష్టం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎవరికైతే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఈవెన్ కల్లో కూడా ఆల్కహాల్ రావడానికి వీల్లేదు. వాళ్ళకి మామూలుగా ఏదో గ్లాస్లో పోసుకొని తాగడం కాదు, ఈవెన్ కల్లోకి వచ్చినా కానీ అది కూడా మీకు డేంజరే, అంటే ఈవెన్ ఆ థాట్ కూడా. సో అందుకని వీలైనంత వరకు అసలు ఇలాంటి ఒక్క ఆల్కహాల్ అనే కాదు, వేరే ఇతరత్ర ఏవైతే సైడ్ మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను వీటిలన్నిటికీ కూడాను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ సమ్ టైమ్స్ కొంతమంది చెప్తుంటారు అది హ్యాబిట్ కాదు నాకు అంటారు. అప్పుడప్పుడు ఓన్లీ పండగలకి వాటికి తీసుకుంటారు. నెలకో పండగ వస్తుంటుంది మనకి, అంటే నెలకు 2-3 రోజులు కూర్చొని ఆల్కహాల్ తాగుతూ ఉంటే కనుక అది హ్యాబిట్ అన్నట్టే. అది అసలు అలా కూడా తీసుకోవడానికి వీల్లేదు. అండ్ వీలైనంత వరకు వీటిలన్నిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు వీటిలన్నిటినీ అవాయిడ్ చేయడానికి మీరే కాదు మీ నెక్స్ట్ జనరేషన్స్ని కూడా కాపాడుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్కహాల్ తీసుకోవడం అన్నది అదొక పెద్ద వ్యసనమే కాదు, దాన్ని ఒక సోషల్ ఒక హ్యాబిట్ లాగా, ఒక సోషల్ కర్టసీ లాగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, దాన్ని ఎవరైతే అలా మెయింటైన్ చేస్తున్నారో, దయచేసి వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ వేరే ఇతరత్ర ఏవైతే టొబాకో చూయింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవి ఎప్పటికీ కూడాను మనకి ఒక సోషల్ కల్చర్ లాగా దాన్ని ఎప్పుడు కూడాను మనము భావించకూడదు, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళినట్టయితే కనుక
హెల్త్కి సంబంధించిన ఎన్నో రకరకాల సమస్యలు రావడమే కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే డిసీజెస్ ఉన్నాయో వాళ్ళకి ఇంకా ఎక్కువగా లివర్ డ్యామేజ్ అయ్యి దాని ద్వారా బాడీ అంతా కూడాను దాని ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వీటిలన్నిటికీ దూరంగా ఉండండి, అసలు వాటి జోలికే వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్.